ఒక త్రాగుబోతు తన కుటుంబం మొత్తాన్ని శాపంలోకి నెట్టేస్తున్నాడు. తన పిల్లలు, తన భార్య ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవటానికి ఒక్కడు కారణమవుతున్నాడు. మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, త్రాగుడు నుంచి రాలేదు. ఈరోజు ప్రభుత్వాల పరిస్థితి ఎలా వచ్చిందంటే, త్రాగుడు మీద వచ్చే డబ్బుతోనే దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎలాంటిదో తెలుసా? మన రక్తాన్ని మనమే తాగినట్టు, బ్రతకడానికి నరాల్లో ఉన్న రక్తాన్ని కడుపులోకి తాగినట్టు. నరాల్లో ఉండాల్సిన రక్తం కడుపులోకి వస్తే సస్తాడా, బతుకుతాడా? ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇది శాపం కదా. బంధకాల్లోంచి ఎక్కడ విడుదల పొందాం? నిజంగా ఎక్కడ మనకు స్వేచ్ఛ వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వేచ్ఛ వచ్చిందేమో కానీ సాతాను నుండి, దుర్వ్యసనాల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రత నుంచి, ఆర్థిక మాంద్యం నుంచి మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. దానికోసం మనమేం చేయాలి? మనం కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.